గుడ్ బాయ్. ఇట్స్ ఎ కొరియన్ యాక్షన్ కామెడీ వెబ్ సిరీస్. నా వరకు ఇట్స్ అన్ ఓకేష్ ఆర్ అన్ యావరేజ్ వన్ అండి. అయితే ఈ వెబ్ సిరీస్ చూడాలి అంటే చాలా ఓపిక ఉండాలి భయ్యో. మాట్లాడుకుందాం, మనం ఈ వెబ్ సిరీస్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అయితే దానికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టోరీ ఆఫ్ దిస్ వెబ్ సిరీస్ వాస్ గుడ్ అండి. కొంచెం డిఫరెంట్ ప్రిమైస్ అండ్ క్యారెక్టర్స్తో బాగానే ఉంటుంది స్టోరీ. ఒక మంచి యాక్షన్ కామెడీకి కావాల్సిన స్టోరీ అండ్ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి ఈ వెబ్ సిరీస్లో. అయితే నరేషన్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్ అని నాకు అనిపించింది. నరేషన్ ఇంకా బెటర్గా ఉంటే బాగుండేదని నా ఫీలింగ్. ఈ వెబ్ సిరీస్లో టోటల్ 16 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి అండ్ ఆల్మోస్ట్ ప్రతి ఎపిసోడ్ లెంత్ 1 hour ప్లస్సే ఉంటుంది. నేను ఈ వెబ్ సిరీస్ని వీక్లీ బేసిస్లో చూసా కాబట్టి సరిపోయింది. అదే బింజ్ చేద్దామని ట్రై చేస్తే మాత్రం డెఫినెట్లీ బోర్ కొట్టి మధ్యలోనే వదిలేసేవాడిని. ఇనీషియల్ ప్లాట్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ గుడ్. ఈ వెబ్ సిరీస్ మెయిన్ స్టోరీ అండ్ మెయిన్ క్యారెక్టర్స్ని బాగా మంచిగానే ఎస్టాబ్లిష్ చేసి స్టోరీని ఎలాబరేట్ చేస్తారు. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మంచి హ్యూమర్, డీసెంట్ ఎమోషనల్ సీన్స్ అండ్ సో రొమాన్స్తో పాటు అదిరిపోయే బ్రూటల్ యాక్షన్ సీన్స్తో ఈ వెబ్ సిరీస్ని నరేట్ చేస్తారు. అయితే ఈ వెబ్ సిరీస్ స్టోరీలో డిఫరెంట్ లేయర్స్ ఏమి ఉండవు. ఇట్స్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ సింగిల్ లేయర్డ్ స్టోరీ. సో దానివల్ల మిడిల్ ఎపిసోడ్స్లో స్టోరీ ఒకే దగ్గర స్టక్ అయ్యి అవే సేమ్ సెట్ ఆఫ్ సీన్స్ మళ్ళా రిపీట్ అవుతున్న ఫీలింగ్ కలిగింది నాకు. సో నరేషన్ ఈజ్ అ డ్రాబ్యాక్ ఫర్ దిస్ వెబ్ సిరీస్. ఇనీషియల్ ప్రిమైస్ ఎంటర్టైనింగ్ అనిపించిన మిడిల్ వేలో నరేషన్ ఫ్లాట్ అండ్ రిపీటెడ్గా అనిపించింది. మళ్ళీ లాస్ట్ 3 ఎపిసోడ్స్ బాగున్నాయి కానీ ఎక్స్ట్రాడినరీగా ఏం లేవు. అయినా 16 ఎపిసోడ్స్ లెంత్ పెట్టుకున్నప్పుడు నరేషన్ ఎంగేజింగ్గా అనిపించే అంత స్టోరీ ఉండాలి. అన్ఫార్చునేట్లీ ఈ వెబ్ సిరీస్లో అంత స్టోరీ అయితే లేదు. క్యారెక్టర్ డెవలప్మెంట్ వాస్ ఫైన్ అండి. ఈ వెబ్ సిరీస్లో ఉండే మెయిన్ క్యారెక్టర్ అయిన డాంగ్ జూ క్యారెక్టర్ని బాగా డెవలప్ చేసి ప్రెజెంట్ చేశారు. డాంగ్ జూ క్యారెక్టర్ నాకైతే నచ్చింది. బేసికలీ మనోడు చేసే పని ఏంటంటే ఫుల్గా తినడం, అది అరిగేదాకా తన్నడం లేదా తన్నించుకోవడం, మధ్యలో కొంచెం కామెడీ చేయడం, కాస్త రొమాన్స్, ఇంకాస్త ఎమోషన్స్, అంతే. అలానే మిగిలిన క్యారెక్టర్స్ని బాగా డెవలప్ చేశారు. కానీ జాంగ్ అండ్ హానా క్యారెక్టర్స్లో ఇంకాస్త డెప్త్ ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. ఈ వెబ్ సిరీస్లో ఎమోషనల్ సీన్స్ బాగానే అనిపించాయి కానీ లీడ్ పేరు మధ్య రొమాన్స్ వాజ్ నాట్ దట్ మచ్ ఇంప్రెసివ్ అని నాకు అనిపించింది. హ్యూమర్ వాజ్ గుడ్ ఇన్ దిస్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్లో ఉండే క్యారెక్టర్స్ త్రూ అండ్ ఆ క్యారెక్టర్స్ ఉండే సిచ్యువేషన్స్ త్రూ డీసెంట్ హ్యూమర్ అయితే జనరేట్ అవుతుంది. ఇక పర్ఫార్మెన్సెస్ మ్యాటర్కి వస్తే పర్ఫార్మెన్సెస్ బాగున్నాయండి. ఎవ్రీవన్ డిడ్ ఏ గుడ్ జాబ్. మ్యూజిక్ బాగుంది. యాక్షన్ సీన్స్ అయితే అదిరిపోయాయి. ఈ వెబ్ సిరీస్కి మేజర్ ప్లస్ యాక్షన్ సీన్సే. మామూలుగా కాదు, చాలా బ్రూటల్గా కొట్టేసుకుంటారు. అయితే ఆ యాక్షన్ సీన్స్ ప్రెజెంటేషన్ అండ్ ఆ క్యారెక్టర్స్ ఆ యాక్షన్ సీన్ని పర్ఫామ్ చేసేవే కొంచెం రియల్ ఫీల్స్ని ఇస్తాయి. వాళ్ళు నిజంగా బాధేసుకుంటున్నారేమో అనిపించింది చాలాసార్లు. మెయిన్లీ డాంగ్ జూగడ్ చేసే ఫైట్స్లో ఆడు తినే దెబ్బలు చూస్తే వీడికి నిజంగా దెబ్బలు తగిలినట్టున్నాయి అనిపించింది. అలానే ఈ వెబ్ సిరీస్కి మేజర్ డ్రాబ్యాక్ లెంతేనండి. ఈ వెబ్ సిరీస్ని మరీ 16 ఎపిసోడ్స్లో కాకుండా ఒక 10 or 8 ఎపిసోడ్స్లో తీసి ఉంటే బాగుండేదని నా ఫీలింగ్. డెఫినెట్లీ 16 ఎపిసోడ్స్లో తీసే అంత స్టోరీ అయితే లేదు. స్టోరీని స్ట్రెచ్ చేసినా పర్లేదు కానీ ఇది ఏకంగా ఓవర్ స్ట్రెచ్చే. ఇది అమెజాన్ ప్రైమ్లో అయితే అవైలబుల్గా ఉంది అండ్ కరెంట్లీ తెలుగులో అయితే అవైలబుల్గా లేదు. పెద్దగా బంచిక్స్ ఏం లేవు కానీ కొన్ని చిన్న కిస్ సీన్స్ అయితే ఉంటాయి. వయలెన్స్ అండ్ కొన్ని 18+ డైలాగ్స్ అయితే ఉంటాయి. అవి ఓకే అంటే ఇది ఫ్యామిలీ వాచ్. సో దట్స్ ఇట్ అండి. నాకైతే ఇట్స్ అన్ యావరేజ్ ఓకే టైప్ ఆఫ్ వెబ్ సిరీస్ అనిపించిందండి. ఈ వెబ్ సిరీస్ని స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి నా సజెషన్ ఏంటి అంటే దీన్ని బింజ్ చేయడానికి మాత్రం ట్రై చేయమాకండి. డెఫినెట్లీ మీకు బోర్ కొట్టేస్తుంది. ఇనీషియల్లీ రోజుకి 1-2 ఎపిసోడ్స్ని చూడండి. మీకు ఓకే అనిపిస్తే కంటిన్యూ చేయండి, లేకపోతే లైట్ తీసుకోండి. మరి ఈ వెబ్ సిరీస్ పైన మీ ఒపీనియన్ని ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.